యూనిట్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నా పేరు సోనియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. వడంపేటలో శ్రీకృష్ణ రాయబారం నాటకం ప్రదర్శన. ప్రేక్షక లోకాన్ని అలరించిన కళాకారులు. వరంగల్ జిల్లాలో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మాజీ మంత్రి కడియం. అహ్మదాబాద్ ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం. జాతీయ జెండాను ఆవిష్కరించిన బీజేపీ నేతలు. వేలకు బస్సులు రాకపోవడంపై విద్యార్థుల ఆగ్రహం. మహేశ్వరం మండలం మన్సాన్పల్లి చౌరస్తా వద్ద ఆందోళన. ఇక వివరాల్లోకి వెళ్తే, వేలకు బస్సులు రాకపోవడంపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మన్సాన్పల్లి చౌరస్తా వద్ద ఆందోళన నిర్వహించారు. దీంతో కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. నవరాత్రుల నేపథ్యంలో బడంగ్పేటలో ధార్మిక సేవా సంస్థ శాంతినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీకృష్ణ రాయబారం నాటకం ప్రదర్శించారు. శ్రీ రమణ ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. శ్రీకృష్ణుడిగా డాక్టర్ శూరపాణి, దుర్యోధనుడిగా చిట్టబాల నాగేశ్వరరావు, ధృతరాష్ట్రుడిగా సూర్యప్రకాష్, కర్ణుడిగా మల్లాది వెంకటరమణ, వికర్ణుడిగా సిహెచ్ఆర్కే మూర్తి, అశ్వత్థామగా మంగపతి నటించారు. ఈ నాటకం ప్రేక్షక లోకాన్ని ఎంతగానో అలరించింది. నవరాత్రుల నేపథ్యంలో సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం చాకిరాలలో అన్నదానం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ వీరాస్వామి, మాజీ సర్పంచ్ రాంపల్లి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
టేబుల్ కాడ నిలబడ్డ వాళ్ళు దయచేసి మాస్క్ పెట్టుకోగలరు. మాస్క్ పైకి పెట్టుకుని మీరు అన్నం వండిస్తే చాలా మంచిదండి. మాస్క్ లేని వారు కొంచెం సైడ్ అయిపోండి. జనగామ జిల్లా లింగాల గణపురం మండలంలోని గౌడ సంఘం భవనంలో టీఆర్ఎస్ సంస్థాగత ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు నాగేందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా నియోజకవర్గ ఇన్ఛార్జీలు సాంబారి సమ్మారావు, బొల్లం సంపత్, నామాల బుచ్చయ్య, పోకల శివకుమార్ హాజరయ్యారు. కమిటీలు, అనుబంధ కమిటీలు, అలాగే మండల కమిటీలు, మండల అనుబంధ కమిటీలు ఈ రోజుతోని పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు మీ కళ్ళ ముందే జరిగింది. అధికార పార్టీ, పెద్ద పార్టీ, దేశంలోనే ముందుకు పోతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి ఇంతమంది సభ్యులు రాష్ట్రంలో, ఇంత చిన్న రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున సభ్యత్వం పూర్తి చేసుకున్న రాష్ట్ర పార్టీలో ఈ మండలంలో 10,000 సభ్యత్వాలు పూర్తి చేసుకున్నాం. దాదాపు ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు గ్రామాల్లో నిర్వహించిన గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో మాజీ ఉప ముఖ్యమంత్రి శ్రీ కడియం శ్రీహరి పాల్గొన్నారు. చిల్పూర్ మండలం పల్లగుట్ట గ్రామంలో కడియం యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతిని పూజించారు. స్టేషన్ గన్పూర్ మండలం చాగర్ గ్రామంలో గణపతికి పూజలు చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు కృష్ణారెడ్డి, నరేందర్ రెడ్డి, వెంకన్న, సారంగపాణి మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రతిష్ఠించి పూజలు చేస్తున్న సందర్భంగా నన్ను ఆహ్వానించి గణేశుని దర్శించుకునే అవకాశము, ప్రార్థించుకునే అవకాశం కల్పించిన ముదిరాజ్ కమిటీ సభ్యులకు, గ్రామ ప్రజలకు మరొకసారి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ముదిరాజ్ కమిటీ యూత్ సంఘం ఏదైతే ఉందో వాళ్ళు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నందుకు ముఖ్యంగా యువకులందరినీ కూడా నేను మనసారా అభినందిస్తున్నాను. దైవభక్తి ఉండాలి. దైవభక్తి ఉంటేనే భయం ఉంటుంది, భక్తి ఉంటుంది. మనిషికి భక్తి ఉండాలి, భయము ఉండాలి, రెండు ఉండాలి. ఉంటేనే జీవితంలో విజయం సాధించడానికి, ముందడుగు వేయడానికి అవకాశం ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే ఇవాళ చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశారు. నేను దేవుణ్ణి దర్శించుకోవడానికి, పూజించడానికి గ్రామానికి వచ్చాను. ప్రస్తుతం రాజకీయాలు మాట్లాడను. ఈ గ్రామ ప్రజలందరూ చల్లగా ఉండాలని, ఈ గ్రామం అభివృద్ధి చెందాలని నేను గణేష్ మహారాజును ప్రార్థించడం జరిగింది. ఈ గ్రామ ప్రజల సమస్యల విషయంలో కానీ, గ్రామాభివృద్ధి విషయంలో కానీ రాజకీయాలకు అతీతంగా మీకు అండగా ఉంటానని మాత్రం చెప్పగలను. ఏ సమస్య ఉన్నా నాతో అయిన మేరకు, నా శక్తి మేరకు పనిచేసి ఆ సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తాను. గతంలో మీ ఆశీర్వాదంతోనే నేను కడియం శ్రీహరిగా గుర్తింపు పొందాను. ఆ ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని మనసారా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను.
నేను ఈ గ్రామానికి అండగా ఉంటాను, మీ అభివృద్ధిలో భాగస్వామిని అవుతాను. అదే రకంగా మీరందరూ కూడా నన్ను నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరుకుంటూ మరొకసారి గణేష్ మహారాజ్ కి అందరికీ నమస్కారం. మహబూబ్ నగర్ జిల్లాలో తెలంగాణ విమోచన దినోత్సవం ఘనంగా జరిగింది. మహమ్మదాబాద్ గ్రామంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీజేపీ నేతల ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మోదీ బర్త్డే సందర్భంగా పార్టీ నేతలు కమలం రాజేందర్ రెడ్డి, ఈవి రాములు కేక్ కోశారు. తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కుర్వకృష్ణ, ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ వెంకటయ్య, బీజేవైఎం ప్రెసిడెంట్ మూస నరసింహులు పాల్గొన్నారు. అంతవరకు ఇంగ్లీష్ పాలనలో మనము రజాకార్ల పాలనలో ఉన్నాము. కాసిం రజ్వీ అనేటటువంటి నియంత నికృష్టమైనటువంటి యొక్క గూండా రజాకార్ల ఆధీనం లోపల మనం బానిస బతుకులు బతికినాం. రజాకార్లు మన మీద ఎలాంటి అఘాయిత్యాలు చేసిందనేటటువంటి విషయానికి వస్తే మహిళలని బట్టలు ఇడిపించి మానవత్వం లేకుండా వాళ్ళని ఊర్లలో బొడ్డెమ్మ లేపించి వాళ్ళు సంతోషపడిన విషయాలు కూడా మన తాత ముత్తాతలకు తెలిసిన విషయం. మరి రైతులని ఊర్లలో ముళ్ళు కొట్టి వీపుల్లో బండలు పెట్టి పన్నులు భూమి పన్నులు వసూలు చేసి భూములు వీళ్ళందరినీ బీదతనంలోకి నెట్టిన రజాకార్ల యొక్క పరిపాలనని మన తాతలు ముత్తాతలు చూసారు. అటువంటి పరిపాలన నుండి విముక్తి కలగలే మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు. మరి స్వాతంత్రము మనకు 1948 సెప్టెంబర్ 17న వచ్చింది. ఎట్లొచ్చిందయ్యా అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్, ఆనాటి హోమ్ మినిస్టర్, భారత హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ యొక్క తెలంగాణని తన ప్రభుత్వంలో విలీనం చేసుకుని 1948 సెప్టెంబర్ 17న విలీనం చేసుకున్నప్పటి నుండి మనకు స్వాతంత్రం వచ్చింది. ఆ రోజు నుంచి మనము భారత ప్రభుత్వంలో కలిసి భారత ప్రభుత్వంలో గారు వస్తున్నారు. ఆయన మీద సమాధానం చెప్పమానండి. ఎవరిచ్చిండ్రు ఏం కథ అన్ని వాళ్ళు చెప్తాడు మధ్యాహ్నం మీటింగ్లో. కేసీఆర్ పోయి వంగి దండాలు పెడతారు సెంటర్లో పోయి. ఈడ అన్ని నేను చేసిన సెంటర్లో లేమి హరీష్ రావు వచ్చి ఆడ హుజూరాబాద్లో ఓడిపోతాడు కనుక అన్ని అబద్ధాలే చెప్తున్నాడు. 1,00,000 మెజార్టీ తోటి ఈటల రాజేంద్ర గారు గెలుస్తున్నాడు. మోడీ గారి అభివృద్ధి పథకాలు చూసి ప్రతి ఒక్కరు యువకులు కూడా ఆకర్షితులై ప్రతి ఒక్కరు బీజేపీ కంకణం కట్టుకొని ప్రతి ఒక్కరు మేము చేనేత అంటారు. ఈ మండలంలో భారీ ఎత్తున కార్యక్రమాలు ఉంటాయి. ప్రతి యువకులు సర్పంచులు కానీ చేనేతారు. సర్పంచులు కూడా సీము రక్తం ఉంటే వాళ్ళు ఎవరిస్తున్నారు? కేసీఆర్ ఇస్తురా, నరేంద్ర మోడీ ఇస్తురా? మీ గవర్నమెంట్ కేసీఆర్ వచ్చి కేసులు పెడితే ఎవరేం పట్టించుకోరు. మీరు కూడా అందరు చదువుకున్న సర్పంచ్ ఉన్నారు, అందరూ నిర్ణయించుకొని ఒకరోజు బీజేపీ చేరే కార్యక్రమం పెట్టుకోండి. ఎటువంటి పథకాలు ఏమో నరేంద్ర మోడీ గారు చేస్తారు కనుక మీకు అందరికీ ఎంత కావాలో మేము మీ వెంబడి ఉంటాం. మేము కార్యకర్తల మీకు ఎవరైతే గవర్నమెంట్ లాకేసి ఏకిస్తుంటే మీ వెంబడి అర్ధరాత్రిలోనే మేము వస్తాం. వాళ్ళ వెంబడి మేము అన్నిటికీ తట్టుకోగలుగుతాం. మీరు గమనించండి, వాళ్ళు ఏం చేస్తున్నారు. ఇవాళ పెన్షన్ కూడా ఇస్తున్నారు. 2,000 పెన్షన్ 1,800 గవర్నమెంట్ ఇస్తుంటే 200 సెంట్రల్ గవర్నమెంట్ 18 ఇస్తే 200 ఇస్తున్నారు. అవి కూడా మేము ఇస్తున్నాం అంటున్నారు. ప్రతి ఒక్కటి నరేంద్ర మోడీ చేసిన వారి పథకాలే. ఇటువంటి నరేంద్ర మోడీ గారి బర్త్డేలు ఇంకెన్నెన్నో జరుపుకోవాలని మేము మనసారా కోరుకుంటున్నాం. ఆరోగ్యం దెబ్బతినడంతో మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండల వాసి కోస్గి ఆసుపత్రిలో చేరాడు. మధ్యాహ్నం కుమారుడు ఫోన్ చేయడంతో మధ్యాహ్నం ఇంటికి వస్తానని చెప్పాడు. కొద్దిసేపటి తర్వాత ఫోన్ చేసినా కలవలేదు. ఈ నేపథ్యంలో కుమారుడు తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. మహమ్మదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు విచారణలో ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పట్టణంలోని రాజీవ్ నగర్లో శివ గణేష్ యూత్ 27వ వార్షికోత్సవంలో భాగంగా వినాయక మండపం వద్ద సహస్ర దీపార్చన జరిగింది. కార్యక్రమంలో శివ గణేష్ యూత్ సభ్యులు భక్తులు పాల్గొన్నారు.
రాజీనగర్ వార్డులో శివ గణేష్ 27వ వార్షికోత్సవం సందర్భంగా దీపయజ్ఞము మరియు గణేశుని పూజలు జరగడం జరిగింది. ఇంత దీపయజ్ఞం సందర్భంగా పెద్ద ఎత్తున మహిళలందరూ వచ్చి గణేష్ పూజలో పాల్పంచుకొని అందరికీ గణేశుని ఆశీర్వాదం ఉండాలని, ఈ కరోనా మహమ్మారి దూరమై వచ్చే సంవత్సరం కూడా మంచిగా ఆయుధారోగ్యాలు ఉండి ఇంకా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరుపుకోవాలని అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. మహిళలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు సహస్ర దీపాలంకరణ చాలా విజయవంతం చేసిన అక్క చెల్లెళ్లకు అందరికీ భక్తులందరికీ పేరు పేరున కృతజ్ఞతాభివందనములు. ఇలాంటి ఘనంగా జరుపుకోవాలని స్వామివారిని వేడుకుంటూ కోరుకుంటున్నాం. ఈరోజు తెలంగాణలో చక్కపల్లిలో గల రాజీవ్ నగర్లో శివ గణేష్ యూత్ ఆధ్వర్యంలో 27వ సంవత్సర వార్షికోత్సవం జరగడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు వినాయకుడికి సహస్ర దీపాలంకరణ ఘనంగా చేసుకోవడం జరిగింది. దీనికి సహకరించిన నా యొక్క తోటి సోదరి సోదరులకు అక్క చెల్లెలకు నా తరఫున నా యూత్ తరఫున పేరు పేరున ఫోటో కొడుతుంది ముందుకే తీసుకురావాలి అట్లా గజ్వేల్లో జరిగిన దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభకు తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సభను విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్లికార్జున్ ఖర్గే, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాజరయ్యారు. మల్లికార్జున్ ఖర్గే చేతుల మీదుగా పీపుల్స్ ఛార్జ్ షీట్ విడుదల చేశారు. కార్యక్రమంలో బట్టి విక్రమార్క, హనుమంతరావు, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, గీతారెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్, అద్దంకి దయాకర్, తూంకొండ నర్సారెడ్డి పాల్గొన్నారు. లక్షలకు పెంచాలి. ప్రతి పేదవాడికి ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ ఆపరేషన్ వచ్చినా కార్పొరేట్ హాస్పిటల్లో ఉచితంగా వైద్యం అందించాలి. అదేవిధంగా కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్య అన్నావు కదా. ఇవాళ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రోజు ప్రతి కిలోమీటర్కి ప్రాథమిక పాఠశాల, ప్రతి 3 కిలోమీటర్లకు ప్రాథమిక ఉన్నత పాఠశాల, ప్రతి 5 కిలోమీటర్లకు హై స్కూలు, ప్రతి మండలానికి జూనియర్ కాలేజు, ప్రతి రెవెన్యూ డివిజన్కి ఇంజనీరింగ్ కాలేజు, ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజు తీసుకొచ్చి ప్రతి నియోజకవర్గంలో డిగ్రీ కాలేజీలతో సహా పెట్టి పేదోళ్లకు ఉచితంగా చదువులు మేము ఇచ్చినాం. ఇవాళ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తండాలలో, గూడెలలో, మారుమూల పల్లెల్లో 4632 బడులను బంద్ చేసిండు. ఇవాళ గ్రామాలలో, తండాలలో బడులు బంద్ చేస్తే నష్టపోయేది దళితులు, గిరిజనులు కాదా? చదువుకున్న యువకులారా మీరు ఆలోచన చేయండి. ఇవాళ పేదవాడికి విద్యను దూరం చేసిన దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడు కేసీఆర్ కాదా? దళిత గిరిజన మైనార్టీ సోదరులారా మీరు ఆలోచన చేయండి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మైనారిటీలను సచార కమిటీ, సుధీర్ కమిషన్ ద్వారా
దళితుల కంటే అత్యంత పేదరికంలో మగ్గిపోతున్నారు. చిన్న చిన్న రూమ్. గణేష్ నిమజ్జనం నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ చెప్పారు. గోదావరికని ప్రధాన చౌరస్తాలో ఆయన నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలన్నారు. ఎమ్మెల్యే వెంటనగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, ఏసీపీ ఉపేందర్, సిఐలు రమేష్ బాబు, లక్ష్మీనారాయణ ఉన్నారు. హడావుడి చేసిందా? హలో పురస్కరించుకొని 9 రోజులు నవరాత్రి ఉత్సవాలను ముగించుకొని 19వ తారీఖు నాడు ఆదివారం నాడు నిమజ్జన మహోత్సవ కార్యక్రమం నిర్వహించుకోవడం కార్పొరేషన్లో జరుగుతూ ఉన్నది. దీనికోసం ప్రత్యేకంగా గౌరవ మేయర్ గారు డాక్టర్ బంగి అనిల్ కుమార్ గారు, డిప్యూటీ మేయర్ గారు, అదేవిధంగా విహెచ్పి మరియు బజరంగ్ దళ్ సభ్యులు, స్థానిక పోలీస్ ఏసీపీ గారు ఉమేందర్ గారు, సిఐ రమేష్ బాబు గారు, ట్రాఫిక్ సిఐ ప్రవీణ్ గారు, ఎన్టీపీసీ సిఐ లక్ష్మీనారాయణ ప్రత్యక్షంగా పర్యవేక్షణ ఈరోజు చేయడం జరుగుతూ ఉన్నది. మున్సిపల్ ద్వారా ఈ మహేందర్ గారు, రమ గారు, ఏఈ గారు వీరి నేతృత్వంలో ఇక్కడ సుమారు ఒక 10 లక్షల రూపాయలతోని వ్యయంతో ఇక్కడ ఉన్నటువంటి పనులను పూర్తిగా సివిల్ వర్క్స్ కానీ, బల్బ్స్ కానీ, ఇంకా ఎన్టీపీసీ వాళ్ళు సహకరిస్తున్నటువంటి నిధులతో కానీ, ఇంకా రకరకాలైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి కానీ, ఇక్కడ అన్ని సౌకర్యాలను అన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం కోసం ఇవాళ మున్సిపల్ సిబ్బంది అంతా కూడా కార్యక్షేత్రంలో పని మొదలు చేయడం జరిగింది. ఈ యొక్క నిమజ్జన మహోత్సవం ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి అల్లర్లు జరగకుండా ఉండడం కోసం పోలీస్ యంత్రాంగం కూడా అందరినీ కూడా అప్రమత్తం చేయడం జరుగుతూ ఉన్నది. ప్రత్యేకంగా మేము ఈ యొక్క నిమజ్జనం కోసం వస్తున్నటువంటి భక్తులకు, నిమజ్జనం కోసం వస్తున్నటువంటి నవరాత్రాలు ముగించుకొని మండపాల సంబంధించినటువంటి కమిటీ సభ్యులకు అందరికీ కూడా ప్రజలకు మా విజ్ఞప్తి, క్రమశిక్షణతోని. నిర్మల్ జిల్లా సమస్యాత్మక ప్రాంతమైన వైంసాలో గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. నిమజ్జనానికి 500 మంది పోలీసులతో భారీ బందోబస్తు, 150 సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాట్లు చేశారు. ఒక అదనపు ఎస్పీతో పాటు 2 ఏఎస్పీలు, 3 డీఎస్పీలు, 11 మంది సిఐలు, 36 ఎస్ఐలు, 251 మంది కానిస్టేబుళ్లు, 37 హోంగార్డులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వీటితో పాటు 10 పికెటింగ్ పాయింట్లు, 6 బైక్ పార్టీలతో గస్తీ కాయనున్న పోలీసులు. వీటితో పాటు 120 మంది వాలంటీర్లను ఏర్పాటు చేశారు. అన్ని దుకాణ సముదాయాలు అన్ని మూసివేయాలని ఆదేశాలు ఇచ్చారు. గడ్డెన్నవాగు ప్రాజెక్టులో నిమజ్జనంకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. విశాఖలో సునాకల పార్క్ ఏర్పాటుకు జీవీఎంసీ ప్రతిపాదనలను వ్యతిరేకంగా సిపిఎం కార్పొరేటర్ నిరసనకు దిగారు. 2 కోట్ల వ్యయంతో పార్క్ ఏర్పాటు చేయాలని జీవీఎంసీ యోచిస్తోంది. నగరంలో ఉన్న రోడ్లు, పన్ను భారం సమస్యలను పరిష్కరించకుండా ప్రజాధనంతో సునాకల పార్క్ ఏర్పాటు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. సునాకల మెడలో బోర్డులను తగిలించి సిపిఎం కార్పొరేటర్ గంగారాం జీవీఎంసీ ఎదుట నిరసన తెలిపారు. ప్రజలపై భారం మోపి కుక్కల పార్క్ ఏర్పాటుపై మండిపడ్డారు.
ప్రజలు పార్కులను తీసేసి కుక్కలకు పార్కులు పెట్టాలని గౌరవ మేయర్ గారు ప్రతిపాదన చేశారు ఈరోజు కౌన్సిల్ సమావేశంలో. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మనుషులు పార్కులు తీసేసి కుక్కలకు పార్కులు పెట్టడం ఏమిటనేటువంటిది నేను వైసీపీ పాలక వర్గాన్ని అడుగుతున్నాను. ఈ తలక మాసినటువంటి ఐడియా మీకు ఎవరిచ్చారని నేను అడుగుతూ ఉన్నాను. ఎవరిచ్చారు? అమెరికా నుంచి తెచ్చారా? IMF ప్రపంచ బ్యాంక్ ఇచ్చారా? లేకపోతే కేంద్ర బీజేపీ సర్కారు వాళ్ళు ఏమైనా మీకు సలహా ఇచ్చారా అనేటువంటిది నేను వైసీపీ పాలక వర్గాన్ని అడుగుతూ ఉన్నాను. 2 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారంట. ఈరోజు విశాఖపట్నం పరిస్థితి ఏమిటంటే రోడ్లు ఎలా ఉన్నాయండి? గుంటలు పడిపోయి అన్ని కన్నాలైపోయి భయంకరమైనటువంటి నరకయాతను ప్రజలు అనుభవిస్తున్నారు. రోజుకి 4-5 యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి. అనేక మంది చనిపోతూ ఉన్నారండి. ఆ రోడ్లు బాగు చేయడానికి ₹1 ఖర్చు పెట్టలేదు. ఈరోజు ఏంటంటే పరిస్థితి ఏంటంటే డయేరియా, మలేరియా వచ్చి అనేక మంది విశాఖ నగరంలో చనిపోతూ ఉన్నారండి. అంతేకాదు KGH అంతా కూడా ఫుల్గా నిండిపోయింది. ప్రతి ఇంటికి ఒక మలేరియా, డయేరియా పేషెంట్ ఉన్నారండి. ₹1000 ఖర్చు పెడుతూ ఉంటే నీ యొక్క మున్సిపల్ కార్పొరేషన్లో వాళ్ళని రక్షించడానికి ఏమైనా మందులు ఉన్నాయా? డాక్టర్లు ఉన్నాయా? ఎక్స్రేలు ఉన్నాయా? ల్యాబులు ఉన్నాయా? ఏమి లేకుండా నిర్వీర్యం చేసి ఒక అనాథ సత్రాలయాలాగా నీ యొక్క హాస్పిటల్ మార్చావు. నువ్వు కుక్కల మీద పెట్టేటటువంటి ఖర్చు హాస్పిటల్ మీద పెట్టని మేము అడుగుతున్నావు. నీ మున్సిపల్ పాఠశాలలు ఎలా ఉన్నాయండి? అనాథ సత్రాలాగా మార్చావు. ఆ కొంపలన్నీ కూలిపోయేటట్టుగా ఉన్నాయి. పిల్లలకు ఒక బెంచి ఉందా? ఒక ల్యాబ్ ఉందా? లేకపోతే చదువుకునేటటువంటి కుర్రవాళ్ళకి, ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటటువంటి కుర్రవాళ్ళకి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బడంగ్పేటలో శ్రీకృష్ణ రాయబారం నాటకం ప్రదర్శన, ప్రేక్షక లోకాన్ని అలరించిన కళాకారులు. వరంగల్ జిల్లాలో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు, ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మాజీ మంత్రి కడియం. అహ్మదాబాద్ ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం, జాతీయ జెండాను ఆవిష్కరించిన బీజేపీ నేతలు. వేలకు బస్సులు రాకపోవడంపై విద్యార్థుల ఆగ్రహం, మహేశ్వరం మండలం మన్సాన్పల్లి చౌరస్తా వద్ద ఆందోళన. సో ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.